రాష్ట్రంలో 3 నెలల రేషన్ కోటా పంపిణీ ప్రారంభమైంది. ఇవాటి నుంచి 31వ తేదీ వరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులు బియ్యం తీసుకునేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఎల్నినో నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల రేషన్ కోటా పంపిణీ చేయాలన్న కేంద్రం ఆదేశాల మేరకు పంపిణీ మొదలుపెట్టారు. సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎప్పుడు వచ్చినా రేషన్ ఇస్తామని హైదరాబాద్లో రేషన్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ నెల ప్రజలకు 3 నెలల పంపిణీ జరుగుతున్నది. అందరూ సంతోషంగా బాగా తీసుకెళ్తున్నారు. జనాలు అందరూ బాగున్నాయండి అంటారు. బియ్యం అంతా బాగున్నది, సన్నగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. బియ్యం చాలా బాగా వచ్చినాయి ఈసారి. అంటే నెలవారీ ఇస్తేనేమో జర మనకు ఈజీగా ఇదైపోతుంది. 3 నెలల వరకు 3 సార్లు కొట్టవలసి వస్తుంది కానీ దానికి వెళ్ళి కొద్దిగా టైం పడుతుంది. అది ఇప్పుడు 3 నెలల బియ్యం చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంతకుముందు పబ్లిక్లో చాలా ఆందోళన ఉండే, ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది. 31 రోజులు ఇస్తారని చెప్పి సాఫ్ట్గా స్మూత్గా పోతుంది. సర్వర్ ప్రాబ్లం ఏం లేదు, డిస్ట్రిబ్యూషన్ చాలా స్మూత్గా ఉంది. బాగున్నాయి బియ్యం బాగున్నాయి. 3 నెలలకి తీసుకుంటున్నాం. 3 నెలల బియ్యమైనా బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, ఎక్కువ మెరుగలు లేకుండా బాగుంది. బియ్యం రేషన్ లైన్ ప్రకారం నడుస్తుంది. క్యూ ప్రకారం నడిచి మినిమం ఒక 15-20 మినిట్స్లల్లా 3 నెలలది మొత్తం బయోడేటా తీసుకొని మొత్తం లైన్ ప్రకారం ఇస్తారు. బాగానే